కాంగ్రెస్ గవర్నమెంట్ రీసెంట్గా పవర్లోకి వచ్చాక హైడ్రాని స్టార్ట్ చేసింది. ఈ హైడ్రాని స్టార్ట్ చేసే కంటే ముందు 2014లో కేసీఆర్ గారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక అప్పుడు కూడా నాలాలు పక్కకు ఉన్న ఇల్లులు ఎవరైతే ఆక్యుపై చేసి కట్టారో ఆ ఇల్లులన్నింటినీ డెమాలిష్ చేద్దామని అనుకున్నారు. బట్ 2015-16 ఆ టైంలో ఒక సర్వే చేసి అసలు ఎన్ని హౌజెస్ ఉన్నాయి ఆ నాలా పక్కకి అని ఒక సర్వే రిపోర్ట్ తెప్పించారు. అప్పుడు ఎఫెక్ట్ అయిన హౌజెస్ వచ్చేసి 50,000-60,000 హౌజెస్ ఉన్నాయి నాలా పక్కకి ఇళ్ళల్లో. ఆ నాలా పక్కకి ఇల్లులు ఉన్నాయి. అవి డ్యామేజ్ చేస్తే 50,000-60,000 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక ఫ్యామిలీలో యావరేజ్గా 4 మెంబర్స్ని వేసుకున్న 6 4 24 2,40,000 ఓట్స్ మైనస్ అవుతాయి. అది కాకుండా ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఆ ఓట్ని కంప్లీట్లీ లూజ్ అవుతాము అనే కేసీఆర్ గారు ముందుకు వెళ్ళలేదు. ఇంకొకటి వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు కేసీఆర్ గారు 2014లో మేము పవర్లోకి రాకపోయినా పర్లేదు అని డెమాలిష్ చేసుకుంటూ వెళ్ళారు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఈ 60,000 ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో 60,000 మెంబర్స్ ఒక్క పర్సన్ ఒక 10 మందిని చెడగొట్టినా కానీ 2,40,000 ఇంటూ 10 మెంబర్స్ 10 వేసుకోండి. అప్పుడు వచ్చిన నంబర్ అంతమంది ఓటర్స్ ఎఫెక్ట్ అవుతుండే. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో, నేనేం చేస్తా ఆ కష్టాన్ని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అయ్యారంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎఫెక్ట్ అవుతుండే. సో అలా చేయడం వల్ల పబ్లిక్ ఓటర్స్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఎలక్షన్స్లో లాస్ అవుతుందని ఏం చేశారు, అసలు ఆ ప్లాన్ అనేది ఆపేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాలా పక్కకున్న ఇల్లులు కాకుండా ఎవరైతే చెరువులలో ఆక్యుపై చేసి కట్టారో ఇల్లులు ఆ ఇంట్లో అన్నిటినీ డెమాలిష్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఈ డెమాలిష్ చేసే ప్రాసెస్లో వాళ్ళు తెప్పించిన సర్వే ప్రకారము కాంగ్రెస్ గవర్నమెంట్ చేపించిన సర్వే ప్రకారము 15,000 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ 15,000 ఫ్యామిలీస్ ఇంటూ 4 మెంబర్స్ వేసుకున్న యావరేజ్గా 60,000 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు. ఈ 60,000 మెంబర్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి, కార్ కొనుక్కోవాలని చిన్న చిన్న కళలు ఉంటాయి మధ్యతరగతి వాళ్ళకి. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల డ్యామేజ్ అయ్యేది ఓన్లీ మధ్యతరగతి వాళ్ళే. ఇన్ని సంవత్సరాలు చేసి కష్టము ఒక ఇల్లు కట్టుకోవడం, ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇలా వచ్చి డ్యామేజ్ చేశారనుకో ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్ వేయదు. ఇది కాకుండా మేజర్ ఓట్ లాసే కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ మెంబర్స్లో రిలేటివ్స్ కానీ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఈ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని మోటివేట్ చేస్తారు ఈ పార్టీకి ఓట్ వేయకండి ఖచ్చితంగా అని. సో ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా లాస్ అవుతుంది. ఈ హైడ్రా వల్ల మేజర్గా ఎఫెక్ట్ అయింది కామన్ పబ్లికే. ఏ ఒక్క పెద్ద కాంట్రాక్టర్ విల్లాస్ కానీ లేదా ఏ ఒక్క పెద్ద కాంట్రాక్టర్ హోమ్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఎక్కడ డెమాలిష్ కాలేదు. మేజర్గా ఎఫెక్ట్ అయింది కామన్ పబ్లికే. ఈ కామన్ పబ్లిక్ దగ్గర ఎక్కువ మనీ ఉండదు. వీళ్ళు ఎన్నో రోజుల కళ ఉంటుంది ఒక ఇల్లు కట్టుకోవాలని. అలాంటి కళని కాంగ్రెస్ గవర్నమెంట్ చెడగొట్టింది. ఈ చెడగొట్టడం వల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్ వేయరు. ఈ ఓట్ వేయకపోవడంతో పాటు వేరే వాళ్ళని మోటివేట్ చేస్తారు, మీరు కూడా ఓట్ వేయకండి అని. ఇది మేజర్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్ లాస్ అవుతుంది. అండ్ ఈ ఓట్ లాస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అయిన పబ్లిక్ దగ్గర ఎవరైతే కన్సర్న్ చూపిస్తారో ఈదర్ బీజేపీ ఆర్ టీఆర్ఎస్ ఎవరైతే కన్సర్న్ చూపిస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి నెక్స్ట్ టైం ఒకవేళ వెరీ లో మార్జిన్తో టీఆర్ఎస్ ఆర్ బీజేపీ గవర్నమెంట్ గెలిచేది ఉంటే ఈ ఓట్స్ అనేది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ హౌసెస్ డెమాలిష్ చేయడం చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. బట్ ఇది కరెక్టో రాంగో గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది, కరెక్ట్ ఆర్ రాంగ్ డిసిషన్ అని. బట్ ఇక్కడ ఒక పేదవాడి ఇంటి కళని కాంగ్రెస్ గవర్నమెంట్ చెడగొట్టేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్ధన్ టాక్స్.